నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధనను బట్టి చెప్పిన సాక్ష్యము ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. విశ్వాసులు, బంధువులు, ఇరుగు పొరుగు వారందరూ కూడా కలిసి తండ్రి ఈ స్థలంలో నిన్ను స్తుతించే ధన్యతనిచ్చినారు. వందనాలు. అలాగే నీ వాక్యం ప్రకటించబడుతుండగా విత్తువాడు విత్తనములు పట్టుకుని వెళ్తుండగా కొన్ని త్రోవ ప్రక్కన కొన్ని రాతి నేలను, కొన్ని ముండ్ల పొదల్లో కొన్ని మంచి నేలను పడ్డాయంట ప్రభువా. ఈ స్థలంలో ఏ ఒక్క విత్తనం కూడా ముండ్ల పొద, రాతి నేల, త్రోవ ప్రక్క నేల పడిన అనుభవంగా కాకుండా మంచి పంటను పడిన విత్తనములలే 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరికి వందనాలండి. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సిద్ధం. ఇంకెవరు అటు తిరగొద్దు, ఫోన్లు మోగనేయొద్దు, ఏమండి డిస్టర్బ్ చేయొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. సమయం 8:15 అయింది. 9 గంటలకు ముగిస్తాను. 45 నిమిషాలు ప్రసంగం అంతే. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడితే కొంచెం నేను ఆగుతాను, లేదంటే కంటిన్యూ చేస్తాను. కీర్తన 30వ కీర్తన 8 నుంచి 9 వచనాలు. 30వ కీర్తన. యెహోవా నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? చాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మనం ఎందుకు స్తుతించాలనేది స్తుతి కూడిక కాబట్టి ప్రాథమికంగా ఆ మాట చెప్తాను. తదుపరి నా సబ్జెక్టులోకి వెళ్తాను. ఆల్రెడీ నిన్న స్తుతి అంటే ఏంటి, స్తుతి అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఎవరు స్తుతించరు, ఎవరు స్తుతిస్తారు, స్తుతిస్తే ఏమైద్ది, స్తుతించకపోతే ఏమైద్ది, స్తుతించిన భక్తులు ఎవరెవరు, స్తుతించడం వల్ల విజయం ఎవరికి కలిగింది, స్తుతించడం ద్వారా ఎవరు బంధకాల నుంచి విడిపించబడ్డారు, స్తుతించడం ద్వారా ఏ ప్రాకారాలు కూలిపోయాయి, మన జీవితంలో కూడా స్తుతిస్తే ఎలాంటి అద్భుతాలు మనం చూడగలుగుతామని చక్కని సందేశాన్ని నిన్న విన్నాం. ఏమండి, నిన్న చెప్పని విషయాన్ని ఈ రోజున మరికొన్ని 1-2 విషయాలు స్తుతి గురించి చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. స్తుతి అంటే పొగడతా. చెప్పండి. స్తుతి అంటే ఇల్లు కట్టారండి. చాలా బాగా కట్టారండి ఇల్లు. పదం 10 విధాలండి. నిన్న ఒక విధంగా చెప్పాను, ఇప్పుడు మరొక విధంగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడం అనేది స్తుతి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. ఇల్లు కట్టారు, బాగా కట్టారని, చాలా బాగుందండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సంతోషిస్తారు. అంటే స్తుతి దేన్ని బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలంటే, ఏమంటే సహజంగా ఒక 100 సంవత్సరాల నుండి కూలిపోయి ఇల్లు కట్టిన వాళ్ళని పొగిడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు కదా. ఏమండి, కారును చూసి బాగుందంటే వాళ్ళు సంతోషిస్తారు కదా, ఫోన్ చూసి బాగుందంటే వాళ్ళు సంతోషిస్తారు కదా. మరి నిరంతరాయంగా, నిరాటంకంగా సృష్టింపబడింది మొదలుకొని నేటి వరకు కూడా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఏమండి దాన్ని భూపరిభ్రమణ అన్నారు. చేయబడిన భూమిని బట్టి, చేయబడిన ఆకాశాన్ని బట్టి, చేయబడిన సూర్యచంద్రులను బట్టి, నక్షత్రాలను బట్టి, వీటన్నిటిని బట్టి మనం ప్రతిరోజు దేవునికి ఏం చెల్లించాలి? స్తుతి చెల్లించాలి. అయ్యా ఎంత అద్భుతం. నేను సముద్రం దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నేను మొట్టమొదట నా హృదయలో నుంచి వచ్చేది ఒకటే, ప్రభువా ఎంత గొప్పనైనా, అక్కడ నేల ఏంటి, ఇక్కడ నీళ్ళు ఏంటి, ఇక్కడ మళ్ళీ ఈ పొలిమేర ఏంటి, ఈ సముద్రం ఇక్కడికి రాకుండా నువ్వు ఏర్పరిచిన అసలు నీ అద్భుతం, నువ్వు చేసిన పనితీరు అంత అద్భుతం అయ్యాను. బీచ్కి వెళ్ళిన ప్రతిసారి అంటే ఒక ఫీలింగ్ కలుగుతుంది నాకు. అక్కడికి వెళ్ళేసరికి ఏంటో నాకు తెలియదు. ఈరోజు నిన్న ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు, ఈరోజు 4-5 అధ్యాయాలు చదువుకున్నాం కదండి. మొదటి దినమున ఆయన వెలుతురును చీకటిని వేరుపరిచిన విధానం చూస్తున్నాం. రెండవ దినమున ఏం జరిగింది? రెండవ దినమున ఆయన పై విశాలమును కింది విశాలమును వేరుపరిచి, పై విశాలమునకు ఆకాశము, కింది విశాలానికి నీళ్ళని జలములని పేరు పెట్టారు. 3వ దినమున ఆరిన నేల కలుగును గాకని పలుకగా ఆరిన నేల కలిగింది. భూమి, విత్తనములు ఇచ్చు చెట్లు, ఏమండి ఇవన్నీ కూడా. 4వ దినమున సూర్యచంద్రులు, నక్షత్రాలు. 5వ దినమున జలచర జంతువులు, ఆకాశ పక్షులు. 6వ దినమున మృగాలు, జంతువులు, మానవుడు 6వ దినాన్ని చేపట్టారు. 7వ దినాన విశ్రాంతి. ఆయన అంత ప్రయాసపడి, ఏమండి ఆయన అంత ప్రయాసపడి మన కోసం ఈ సర్వ సృష్టిని దేవుడు కలిగించాడు కదా. మరి సృష్టిని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలా వద్దా? చెల్లించాలండి. భూమి ఒక్క క్షణం ఆగిపోతే భూకంపం వచ్చి ఎటు పడిపోతామో, ఎటు ఏమైపోతామో కూడా తెలియదు.
ఆయన సృష్టించిన నాటి నుండి నేటి వరకు కూడా నిరంతరంగా పనిచేస్తున్నాయి. సూర్యచంద్రులు కానీ నక్షత్రాలు కానీ మనకు వెలుతురునిస్తున్నాయి. సూర్యుడు ఒక వారం రోజులు రాకపోతే మనం ఎన్ని రోగాలు పడతామో తెలుసా? సూర్యరశ్మి వల్ల మొక్కలకి కాదు మానవులకు కూడా ఎంత ఉపయోగం తెలుసా? డి విటమిన్ అండి సూర్యుడి నుంచి వచ్చేదా, ఎంత ఉపయోగం తెలుసా? దేవుడు చేసిన సృష్టి వల్ల మానవ జాతి మనుగడ ముందుకెళ్తుందనే సంగతి తెలుసా? కాబట్టి సూర్యుడిని పూజించడం కాదు, సూర్యుడిని సృష్టించిన దేవుణ్ణి పూజించాలి. అందుకని ఒక భక్తుడు పాట పాడాడు, చప్పట్లు కొట్టద్దండి, డమ్ము కొట్టద్దండి. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున. రేయి పగలు నీ పద సేవ జీవదాయక చేయుట మేలు. సాటిలేని దేవుడ నీవే నాదు కోట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవుడిని ఎందుకు స్తుతించాలంటే సర్వసృష్టిని బట్టి, దేవుడు మనకు చేసిన సర్వసృష్టిని బట్టి దేవునికి స్తుతి చెల్లించాలి. తెలియక చాలా మంది ఏమండి రోమా సామ్రాజ్యం కావచ్చు, లేదా క్షమించాలి ఐగుప్తు సామ్రాజ్యం సూర్యదేవుడిని ఆరాధించేవాళ్ళంట. నేను మన భారతీయుల గురించి మాట్లాడట్లేదు, మరలా చెప్తున్నాను. మీకు నేను చెప్పింది డౌట్ అయితే, అనుమానం ఉంటే గూగుల్లో కొట్టి చూసుకోవచ్చు. ఐగుప్తు వాళ్ళు ప్రాథమికంగా ఎవరిని పూజిస్తారంటే సూర్యదేవతను పూజిస్తారు. సూర్యుడికి దేవత అని పేరు కూడా పెట్టేశారు వాళ్ళు. సూర్యుడి ఆకారం పెట్టి సూర్యుడికి, చంద్రుడి ఆకారం పెట్టి చంద్రుడికి పూజ చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని వాక్యం చెప్తుంది, పూజార్హుడు ఆరాధనకు యోగ్యుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం ఎవరిని స్తుతిస్తున్నాం, ఎవరిని స్తుతించాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని మహిమపరచాలి, ఎవరిని గణపరచాలంటే తల్లి గర్భంలో మనల్ని రూపించిన దేవుణ్ణి, ఆయన మన తల్లి గర్భంలో ఉండగానే మనల్ని ఆయన చూశాడంటే వాక్యాలు ఉన్నాయి, రెఫరెన్స్లు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ భక్తుడు కీర్తనకారుడు అంటాడు, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభం? అందుకనే యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటుని. మొదటి వచనం చూడండి, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నన్ను ఉద్ధరించి ఉన్నావు. నేను చదువుతున్నాను వినండి. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఎందుకు మనం దేవుని కొనియాడాలి, ఎందుకు దేవుని స్తుతించాలంటే, దేవుడు మనల్ని వెంటాడుతున్నటువంటి శత్రువుల చేతికి అప్పగించడంట. శత్రువుల ఇచ్చకు మనల్ని అప్పగించడంట. దేవుని స్తోత్రం చెప్పండి. శత్రువులు అంటే ఒక్కొక్కసారి మనుషులు శత్రువులు అవుతారు, ఒక్కొక్కసారి రోగాలు శత్రువులు అయితే, ఒక్కొక్కసారి అప్పులు శత్రువులు అయితే. దేవుడు మనల్ని వాటికి అప్పగించడంటే. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. స్తుతి గురించి చెప్తున్నాను. మొట్టమొదటి మాట దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు స్తుతించాలి? ఇప్పుడు 2024లో ఉన్న వాళ్ళు 2025లో ఉన్నారండి? చాలా మంది లేరు, కనుమరుగిపోయారు, మట్టిలో మన్నైపోయారు. అర్థమవుతుందండి? చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి 2025లో అడుగు పెట్టడానికి దేవుడు మనకి చూపిన కృపను బట్టి మనం దేవుని ఏం చేయాలి? సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు దేవుడు కాపాడారు. ఈ 2025లో దేవుడు అడుగు పెట్టించారు. ఈ సంవత్సరం కూడా దేవుని కృప, దేవుని కనుదృష్టి మాపై ఉండాలని కృతజ్ఞతగా దేవునికి మహిమపరచడం కోసమే ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం 2వ తారీఖున ఈ రీతిగా స్తుతి కూడిక. దేవునికి మహిమ కలుగును గాక. భక్తుడు అంటాడు, నా శత్రువులు చేతికి నీవు నన్ను అప్పగించేవాడు కాదయ్యా. కాబట్టి గమనించాలి, దేవుణ్ణి స్తుతించటం మంచిది. ఎందుకు మంచిదో ఆ విషయాలు కూడా నేను దినాన్ని చెప్పాను. ఒక మాట చెప్పనివ్వండి, దేవుణ్ణి ఎప్పుడెప్పుడు స్తుతించాలి చెప్పండి. అన్ని విషయంలో అది కాదు, ఎప్పుడెప్పుడు, ఏ రోజు స్తుతించాలి? సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా? ఏంటండి? అబ్బా, మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారా? ప్రతిరోజు అని బాగా చెప్పారు సమాధానం. నేను ఎక్స్పెక్ట్ చేయలే. కొంతమంది ఐగుప్తు వాళ్ళు కానివ్వండి, ఆనాటి చరిత్ర, క్రీస్తు పూర్వం ఉన్న చరిత్ర కూడా చెప్తున్నా. ఈరోజు ఈ దేవుడు, ఈరోజు ఈ దేవుడు, ఈరోజు ఈ దేవుడు, ఈరోజు ఈ దేవుడు అని నియమించుకునేవాళ్ళంట. అంటే ఈరోజు ఒక దేవుడిని, రేపు ఒక దేవుడిని, ఇంకో దేవుడు, మళ్ళీ వారానికి వస్తే ఇంకొక లెక్క. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభులు వారు
వారాల దేవుడు కాదు. అర్థమవుతుందా? చూడండి, రోమాపత్రిక 9:5. రోమాపత్రిక 9:5. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈ మాట చెప్పండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇక రోజుతో తేడా లేదు, నెలతో తేడా లేదు, డేటుతో తేడా లేదు, టైముతో తేడా లేదు. ఎప్పుడు దేవుడు మనకు మెలికివిస్తే, ఎప్పుడు దేవుడు కృపణిస్తే అప్పుడు దేవుని స్తుతించడమే. నిరంతరము ప్రతిక్షణం ఆయన స్తోత్రార్హుడు, అంటే స్తోత్రానికి అర్హుడు, అర్హతకు యోగ్యుడైన ఆయన స్తుతులు అందుకోవడానికి అర్హుడు. మనుషులు ఎవరు అర్హులు కాదు. ఈ మధ్యకాలంలో నేను మొన్న మంగళవారం అనుకుంటా ఒక సూక్తి చూశాను. బైబిల్ మిషన్ దేవదాసాయి గారు బైబిల్ మిషన్ యాప్ నుంచి ఒక సూక్తి వచ్చింది. దేవుడు కట్టుకున్న ఆలయంలో దేవుడు ఉంటాడు, మనిషి కట్టుకున్న ఆలయంలో మనిషి ఉంటాడు. ఈ మాట నాతో చెప్పండి. దేవుడు కట్టుకున్న ఆలయంలో దేవుడు ఉంటాడు, మనిషి కట్టుకున్న ఆలయంలో మనిషి ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు కట్టుకున్న ఆలయం అంటే చెప్పండి. అంతే. మీ దేహమే దేవునికి, ఈ బాడీ ఉంచుంటే దేహం, ఈ దేహమే దేవునికి దేవాలయమనియు మీ హృదయములలో దేవుని ఆత్మ నివసించునని మీకు తెలియదా? తెలియక పాపం ఎక్కడెక్కడికో పరుగులు తెస్తాం. ఇక్కడ పెట్టుకోవలసిన దేవుణ్ణి గదిలో ఒక మూలను బంధించేసి నువ్వు అక్కడ ఉండలే నాయనా అని ఈ హృదయంలో లోకం అంతా పెట్టుకుంటాం, పాపం అంతా పెట్టుకుంటాం. హృదయంలో పాపం పెరిగిపోతే దేవుడు మన ప్రార్థన ఎక్కడ ఆలకిస్తాడు చెప్పండి? అందుకే నేను అంటాను, ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. స్తోత్రానికి అర్హత కలిగిన వ్యక్తి అయిన, యోగ్యుడైన, పూజార్హుడు. అంటే ఆయన పూజ పొందుకోవడానికి అర్హుడైన. ఏ మానవుడు కూడా పూజింపబడ్డానికి వీల్లేదు, ఏ మానవుడు కూడా స్తుతింపబడ్డానికి వీల్లేదు. మానవుడే. మానవుడు దేవుని చేత తయారు చేయబడ్డాడు, దేవుడు తనకు తానుగా సృజింపబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహోవా అన్న మాటకి స్వయంభవుడు, తనకు తానుగా సృజింపబడిన వాడు, మనుషుల చేత సృజింపబడిన వాడు దేవుడు. అవునా కాదు? మీరే చెప్పండి. మనుషుల చేత్తో తయారు చేయబడిన వాడు దేవుడు కాడు, దేవుని చేత తయారు చేయబడిన వాడు మనిషి. మనం మనిషిని ఆరాధించాలా, దేవుని ఆరాధించాలా? దేవుని మనిషిని ఆరాధించడం వల్ల ఉపయోగం లేదు, అది నిర్వీర్యమో అవుతుంది. సరే, నా సబ్జెక్ట్ ముగిస్తున్నాను. మొదటి మాట ముగించేశాను. స్తుతి కూడికకు సంబంధించిన వర్తమానం అయిపోయింది. సెమీ క్రిస్మస్ స్తుతి ఆరాధన కూడిక అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే నవంబర్ చివరి మొదలుకొని జనవరి మొదలు వరకు 3 నెలల పాటు జరిగే ఏకైక మహాపండుగ క్రీస్తు జన్మదినం. ఇప్పుడు యేసు ప్రభులు వారి గురించి కొన్ని విషయాలు చెప్పి ఆల్రెడీ పోగొండ అయిపోయింది. ఇంకొక అరగంట, ఏమండి 9ంటికల్లా నేను ముగించేస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అరగంటలో యేసయ్య ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు అనే విషయాన్ని చెప్పుకుని మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మత్తయి సువార్త 1:21. ఆల్రెడీ ఇంతకుముందు రాజముని గారింటి వద్ద నేను మాట్లాడాను, అంతకుముందు రమ్మ గారింటి దగ్గర మాట్లాడాను, అంతకుముందు తిమోతి గారింటి దగ్గర మాట్లాడాను. ఈ 3 గృహ కుడికల్లో ఈ ఒక్కటే రెఫరెన్స్. మత్తయి సువార్త 1:21. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని. ఎందుకంటే ఇంతకుముందు లేని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఉన్నారు కదండి, మీరు కూడా నా వెనకాల చెప్పండి ఈ మాట. అందరూ చెప్పండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. ఆమంటే మరియ తల్లండి. ఏమండి? జన్మించింది ఎవరంటే యేసు ప్రభులు వారు. ఆయనే అంటే దాని అర్థం ఆయన తప్ప ఇంకెవరో ఆ పని చేయలేరు అని అర్థం. ఏం చేస్తాడు ఆయన? యేసు ప్రభులు వారి భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఆయనే తన ప్రజలను, మనందరం ఎవరి ప్రజలం? దేవుని ప్రజలం. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును. మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం పాపముల నుంచి విడుదల పొందాలని. పాపముల నుంచి విడుదల పొందాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. లోపలికి తీసుకెళ్ళిపోండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ మన ప్రయత్నాలన్నీ విఫలం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవాది దేవుడు, ఆత్మస్వరూపిన దేవుడు, ఆయనే తన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి వెలపెట్టి మనల్ని కొన్నాడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుంచి విడిపించును. ఈ మాటే నేను మరలా చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గత స్తుతి కూడికలో నేను ఇచ్చిన టైటిల్ ఏంటంటే, ఎవరు పాపం నుంచి విడిపించడానికి
ఆశపడతారంటే పాపం వలన వచ్చే నష్టం ఏంటో తెలిస్తే పాపం నుంచి విడుదల పొందాలనే ఆశ వస్తుంది, ఆకాంక్ష పుట్టుద్ది. అందుకని గత స్తుతి కొడుకులో పాపం వల్ల అంటే అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపము. స్విచ్ ఆఫ్ చేసేయండి, సైలెంట్ చేసేయండి. దేవుని స్తోత్రం చెప్పండి, నాతో కలిసి చెప్పండి. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన వచ్చు జీతం మరణము. ఆజ్ఞను అతిక్రమించాడు దావీదు, ఏం కోల్పోయాడో చెప్పాను గత స్తుతి కొడుకులో. అలాగే కయ్యను పాపం చేశాడు. ఏం పాపం? తన తమ్ముణ్ణి చంపాడు. కోపముతో తన తమ్ముని మీద పడి చంపాడు. కోపం ఒక పాపం. కోపం ఎలాంటిదో దాని ప్రయవసనాలు కూడా చెప్పాను. అలాగే కయ్యను ఎలా దేశదిమ్మరైపోయాడో కూడా చెప్పాను. పాపం ఒక మనిషిని దేశదిమ్మరయ్యేలా చేస్తుంది. అర్థమవుతుంది? పాపం మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. పాపం మనిషికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. పాపం మనిషిని అసహ్యమైన బ్రతికేలా చేస్తుంది. పాపం మనిషికి విలువ లేకుండా చేస్తుంది. అలాగే కయ్యను కూడా దేవుని కుమారుడైన ఆదాముకు పుట్టినప్పటికీ కూడా అతను యోగ్యమైన జీవితాన్ని జీవించలేకపోయాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించలేకపోయాడు. భ్రష్ట స్వభావంలోకి వెళ్ళిపోయాడు అతను. ఏమండి, ఇంకా మిగిలిన విషయాలు తర్వాత కొడుకులో చెప్తానన్నాను కదా, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు రోగం ఉందని గుర్తించున్నాడు, ఎక్కడికి వెళ్తాడు? మీ పేరేంటని మర్చిపోయాను నేను. శ్యామల గారు. సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరానికి ఒకసారి దర్శనం ఇస్తారు మీరు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. మీ అమూల్యమైన ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయొచ్చును, ఓకేనా? కట్ చేసేయండి, తర్వాత మీరు మాట్లాడుదురు కానీ. దేవుని స్తోత్రం చెప్పండి. శ్యామల గారు చెప్పండి. ఆరోగ్యం పోతే ఎక్కడికి వెళ్తాం? అంతే కదా, ఇంకెక్కడికి వెళ్ళంగా. మా వాళ్ళు కొంతమంది ఎక్కడికి వెళ్తున్నారంటే తాయితుల దగ్గరికి వెళ్తున్నారండి. తాయితుల దగ్గరికి. మీరు బెస్ట్, మీరు సూపరో, మీరు నెంబర్ 1, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కరెక్ట్గా చెప్తారని. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే క్రైస్తవులు అంటున్నానండి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తాను చూసారా, అది తాయితు కట్టుకుంటే రోగం పోయిద్దా? వాడొకటి పెట్టేస్తాడు, మళ్ళీ దాంట్లో వారానికి మళ్ళీ వెళ్ళి ఇంకో 2 కట్టించుకోవాలి. ఏసు రక్తమే చేయాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, రోగం ఉందని గుర్తించినోడు డాక్టర్ని ఆశ్రయిస్తాడు, పడిపోయినని గుర్తించినోడు లేవడానికి ప్రయత్నిస్తాడు. ఏమండి, పాపంలో ఉన్నానని గమనించినోడు పాపం వల్ల వచ్చే నష్టాన్ని గమనిస్తే అప్పుడు పాపం నుంచి విడుదల పొందాలనే ఆశ వస్తుంది. పాపం నుంచి విడుదల పొందాలి, పాపం నుంచి విడుదల పొందాలి. పాపం నుంచి విడుదల పొందకపోతే పాపం నీకు ఎలాంటి డ్యామేజ్ చేస్తుందో చెప్తాను ఈరోజు. అందుకని నీకు ఆ కోరిక పుట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 6వ అధ్యాయం, ఈరోజు మన అనుదిన వాక్యము అక్కడ చూడండి. 6వ అధ్యాయం 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములు నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పశుపక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆదాము గారి తర్వాత గమనించాలి, నోవాహు అనే నీతిపరుడు వచ్చాడు. ఆయన కాలంలో జరిగింది ఏంటంటే, జనాలందరూ కూడా తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వడచ్చు, ఇష్టానుసారంగా పాపం 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 పాపం, ఎక్కడ చూసినా పాపమే, ఎవరు చూసినా పాపమే. తినటం, తాగటం, తిరగటం. త్రిబుల్ టీ అనమాట. త్రిబుల్ టీ ఫార్ములా. టీ అంటే తినటం, తిరగటం, తొంగటం. అర్థమవుతుందా? ఇంక ఈ పని తప్ప వేరే పని లేదు మన వాళ్ళకి. దేవుడు ఉన్నాడు ఆకాశం మందు, ఆయన మనం సృష్టించాడు. దినానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, పోనీ వారానికి ఒకసారి అన్న జ్ఞాపకం చేసుకుందాం అని దేవుని నామ స్మరణ లేదండి వాళ్ళకి. అప్పుడు యేసు రక్తమే చేయం. అప్పుడు ఏమైంది? ఏం చెప్పాను? కొంచెం నాకు మీరన్నా మారాలా, నేనన్నా మారాలా? యేసు రక్తమే చేయం. నాకు ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే నడిపింపు ఉండదండి. అందుకనే నా సభలో మాత్రం ఫోన్లు సైలెంట్లో పెట్టి కూర్చోవాల్సింది ఎవరైనా సరే, ఎంత గొప్పోళ్ళు అయినా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే సబ్జెక్టు చాలా మిస్ అయిపోతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. నరుల చెడుతనమును బట్టి ఏమండి ఈ మాట చెప్పబోయా. అసలు మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఎవరో తెలుసండి? మీరు చెప్పండి ఎవరో? దేవుడే. మొట్టమొదటి గుండె నొప్పి, మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఉంది అక్కడ. ఆయన తన నరులను భూమి మీద చేసినందుకంట తన హృదయంలో నొచ్చుకున్నాడంటే గుచ్చుకుంది ఆయన గుండె.
గుర్చేసాం మనమే. మన పాప జీవితాన్ని బట్టి దేవుని యొక్క హృదయాన్ని నిలిపేశాం. ఆనాడు రోమన్ సైనికులు ఒక్కసారి సిలువేశారు, కానీ మనం దినదినము అనుదినము మన క్రియల ద్వారా ఆయన్ని సిలువేస్తున్నాం, ఆయన గాయాలను రేపుతున్నాం. కాబట్టి గమనించాలి, దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించాడు. చెప్పండి మాట, యథార్థవంతులుగా పుట్టించాడు. అయితే సాతాను తంత్రముల వలన కొందరు త్రోవ తప్పిపోయారు, సాతాను ప్రేరేపణకు లోబడిపోయారు, బానిసలు అయిపోయారు. సాతాను ప్రేరేపించిన ప్రతిదానికి లోబడి విధేయత చూపి దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి గమనించాలి, పాపం వలన దేవుడు ఏం చేస్తాడంటే తుడిచివేస్తాడు. ఎందుకని దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదంటే ఆయన పాపం లేనివాడు కాబట్టి. చెప్పండి, ఆయన ఎవరు? పాపం లేనివాడు కాబట్టి. ఎందుకంటే ఆయన పాపాన్ని సహించడంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఏమండి, దేవుని దూతల చేత కూడా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు కోటాను కోట్ల దూతల చేత స్తుతింపబడుతున్నటువంటి వాడండి ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు పరుగులు బాగా వేగంగా పరుగులు తీసేది ఎవరంటే ఏం చెప్తారు? ఒకప్పుడు కానీ ఇప్పుడు కానీ పరుగులు కానీ పిటి ఉషా అని. సెంచరీల మీద సెంచరీలు కొట్టే వ్యక్తి ఎవరంటే ఏమని చెప్తారు? మిస్ వరల్డ్ అంటే ప్రపంచ అందగత్తి ఎవరంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరని చెప్తారు? ఐశ్వర్య రాయ్. నేను అంటాను, ఈ లోకంలో వాళ్ళు ఎలా ప్రాముఖ్యతను సంతరించుకున్నారో, నేను అంటాను ఈ లోకంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పరిశుద్ధుడు అనేవారు లేరు. అతి పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే జీవము కలిగిన దేవుడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మనం మహిమపడతాం. పరిశుద్ధుడు ఆయన ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకంటే పాపము ఆయనకి అసహ్యం. అందుకని యేసు ప్రభులు వారి భూమి మీద ఉన్నప్పుడు సవాల్ చేశారేమని తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోయి నెత్తి మీద పెట్టుకుని సాక్ష్యాలు చెప్పడం కాదు. యేసు ప్రభుని బ్రతుకులో చూపించాలి, యేసు ప్రభుని మన క్రియల్లో చూపించాలి, యేసు ప్రభుని మన యొక్క ప్రేమ ద్వారా అనేక మందికి పరిచయం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు. పాటలు పాడేసాం, ఆరాధన చేసేసాం, కేకలు వేసేసాం, గంతులు వేసేసాం, సాక్ష్యాలు చెప్పేసాం, ప్రసంగాలు చెప్పేసాం అంటే దేవుడు మనల్ని చేర్చుకోడు. ఆయనలో పరిశుద్ధత ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని, చాలా మంది దేవునికి చూడాలని ఆశ ఉంటుంది, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉంటుంది. నేను చెప్తున్నా, దేవుడు ఎవరనే విషయాన్ని పక్కన పెట్టండి అండి. మీరు దేవుడిని చూడాలనుకుంటే నెంబర్ 1 ఒక పని చేయాలి. ఏంట పని అంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత అంటే హోలీనెస్. ఆయనకి అంత ఇష్టం. పరిశుద్ధత కలిగిన వాడైన, పాపాన్ని అసహించుకునేవాడైన, పాపము లేనివాడైన, పాపరహితుడైన, కామ క్రోధ మోహ మదమత్సరములు లేనివాడైన. ఎంతో మంది దేవుళ్ళుగా పూజింపబడుతున్న వారు ఉన్నారు. వాళ్ళు నరబలులు చేశారు, మనుషులను చంపారు, యుద్ధాలు చేశారు, కానీ కత్తి పట్టకుండా కనికరముతో నా యేసయ్య అనేక మందిని మార్చేశాడు. గట్టిగా చెప్పలు కూడా ధ్యానం మహింపడదాం. కత్తి పట్టలేదు నా యేసయ్య, కత్తి పట్టలా, కత్తి పట్ల. ఎందుకని ఈ మాట ఇన్నిసార్లు చెప్పానంటే మీరు ఆలోచించండి, దానికి ఒక మీనింగ్ ఉంది, చెప్పడానికి సబబు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కత్తి పట్టుకున్న పేతురుతో ఒక మాట చెప్పాడు యేసయ్య. ఏంటో తెలుసా? పేతురు, కత్తి పట్టుకున్న వారందరూ కత్తి చేత నశించుదురు, లోపల పెట్టో. అది కత్తి పట్టుకోమని కానీ కత్తి చేత బ్రతకమని కానీ ప్రభు మనకి నేర్పించాలి. చాలా మంది దేవుళ్ళుగా పిలవబడుతున్న వాళ్ళు ఉన్నారు, కానీ కత్తులు చేత పట్టుకున్నారు, విల్లులు చేత పట్టుకున్నారు, బాణాలు చేత పట్టుకున్నారు, యుద్ధాలు చేశారు, మనుషులు చంపారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చంపలేదు, చచ్చిపోయారు. ఇప్పుడు గొట్టాలు చెప్పట్లు. మీకు సబ్జెక్ట్ అర్థమైతే అది సహకారంగా ఉండాలి. చంపినవాడు కాదు నా యేసయ్య, చనిపోయినవాడు. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది అన్నారు. దేవుడు నీ కోసం నా కోసం ప్రేమించాడు కాబట్టి నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన కలవరి శిలువలో చనిపోయాడు. ఆయన చనిపోకపోతే మనకి పరలోకం లేదు. ఆయన చనిపోకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆయన భూమి మీదకి వచ్చి మనందరి కోసం, మనందరి పాప శాపముల నుంచి విడిపించడం కోసం ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని ఒలికించాడు. ఇప్పుడు మనం కూడా గొర్రెలు కోడెలు మేకలు పొట్టెలు ఇస్తాం కదా, ఎందుకని? పాపం పోద్దని. నేను అంటాను అది టెంపరరీ. యేసు ప్రభులు వారు బలి అవ్వక ముందు వరకు అవి వర్తించినాయి. నేను దాన్ని కొట్టివేయట్లేదు, వర్తించినాయి. కానీ యేసు ప్రభులు వారు బలైపోయిన తర్వాత ఇంకా ఏ కోడె, ఏ గొర్రె, ఏ మేక, ఏ పొట్టెలు, ఏ ఎడ్డు బలులు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకూడదు బైబిల్ గ్రంథం ప్రకారం. ఎందుకంటే అవన్నీ ఛాయ, నిజస్వరూపం క్రీస్తు. ఎందుకంటే బలులు ఇస్తారు అనేక మంది అంటే పాప పరిహారం కోసం ఇస్తారండి. అందుకని నా యేసయ్య పాప పరిహారం కోసం తన పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. పాపంలో జీవించిన ఆ మనుషుల్ని జలప్రలయం ద్వారా తుడిచేసాడంతే యేసయ్య. చాలా మంది కుటుంబాలు తుడిచివేయబడుతున్నాయి ఈ రోజు. ఎందుకో తెలుసా? పాపం పేరుకుపోయింది.
వద్దు అని కుటుంబం చెప్పినా, సంఘం చెప్పినా, సేవకుడు చెప్పినా, ఇరుగు పొరుగు చెప్పినా, బంధువులు చెప్పినా వద్దని పని చేయడం అలవాటు అయిపోయింది చాలా మందికి. చూడండి, కాల్చి కాల్చి గుండెలు తూట్లు పడిపోతున్నాయి లేదా, ఊపిరితిత్తులు మొత్తం ఏమైతుంది, ఇన్ఫెక్షన్ అవుతుందా లేదా, తాగి తాగి లివర్ పాడైపోతుందా లేదా, చనిపోతున్నారు లేదా, అది పాపం కాదా? త్రాగుబోతులు, తిండిబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఆనాటి నోవాహు కాలంలో జనులు అలా ఉన్నారంట, తినుచు త్రాగుచు పెండ్లాడుచు. ఇక ఇదే గోల, దేవుని గోల లేదు. అందుకనే దేవునికి అసహ్యం వేసింది. దేవునికి మనసులో నొచ్చుకుని ఆయన మనసు కూడా అసహ్యపడిందంట వాళ్ళ మీద. పిల్లలు పాడైపోతే తల్లిదండ్రులు కూడా చిచి ఇలాంటి వాడిని కన్నానేంటి అని బాధపడతారు కదండి, అలా బాధపడ్డారు అనమాట ఆయన కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి, కన్న పిల్లలు, కడుపును పుట్టిన పిల్లలు చెడిపోతేనే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, మరి మన ఆత్మల కన్న తండ్రి మనం పాడైపోతే ఆయన బాధపడ్డాడండి. మన పిల్లలు ప్రయోజకులు కాకపోతే మీరు ఎంత బాధపడతారో. ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు కదా, నీ పట్ల ఎంతో ఆశతో, ప్రేమతో, నమ్మకంతో నిన్ను రూపించుకున్నాడు కదా తల్లి గర్భంలో. ఆయన మాట అనకుండా లోకంలో తిరుగులాడుతున్నావంటే దేవుని గాయాన్ని నువ్వు ఎంత రేపుతున్నావు, దేవుని హృదయాన్ని నొచ్చి నువ్వు పొడి చేస్తున్నావు కదా. నాకు అర్థం కాదు. అప్పుడు గమనించాలి. మొట్టమొదటి మాట ఏంటంటే, పాపం వల్ల తుడిచివేయబడతాం. సౌలు కోపానికి చోటిచ్చాడు, దావీదుని తరిమాడు. సౌలు తర్వాత తన కుమారుడు రాజవ్వాలి, కానీ సౌలు కుటుంబాన్ని దేవుడు తుడిచేశాడు. ఎందుకు తెలుసా? పాపం వల్ల కుటుంబాలే తుడిచివేయబడుతున్నాయి. ఇప్పటికైనా భయం వేస్తే పాపం నుంచి విడుదల పొందాలనుకుంటున్నాను అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే మన పాపాలు పరిహరించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చెప్పాను, మరలా నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు. పాపోహం పాపకర్మణ పాపాత్మ పాపసంభ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. నేను పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, పాపంతోనే జీవిస్తున్నాను, నీ శరణు తప్ప నాకు వేరే గత్యంతరం లేదు మహాప్రభు అని మన హైందవ సహోదరులు కూడా చేసే ప్రార్థన అండి అది. దాంట్లో మంచి విలువ ఉంది, అర్థం ఉంది. నేను చెప్తున్నాను అర్థం. పాపం నుంచి నేను విడిపించేవారు ఎవరు ఉన్నారంటే యేసు ప్రభులు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత పాపం వల్ల జరిగే నష్టం, పాపం వల్ల నీకు జరిగే డ్యామేజ్ ఏంటో రెండో మాట చూడండి. నిర్గమకాండం 32-33 త్వరగా చెప్తున్నాను, ముగిస్తాను. నిర్గమకాండం 32-33 త్వరగా అందించాలి నాకు. నిర్గమకాండం. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వానిని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఇప్పుడు నా వైపు చూడాలి. దేవుడు ఏం చేస్తాడంట? ఎవడు నా ఎదుట పాపం చేస్తాడో వాడి పేరుని, ఇది దేవుని గ్రంథం అనుకోండి, ఇక్కడ మీ పేరు ఉంది. ఇక్కడ మీరు పాపం చేస్తున్నారు. ఏంటా పాపం? అబద్ధం ఆడుతున్నారు, దొంగతనం చేస్తున్నారు, నరహత్య చేస్తున్నారు, ఏమండి ఇంకా రకరకాల పాపాలు చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సింపుల్గా ఎదుగో ఒక ఎరేజర్ తీసుకుని ఇట్లా పేరుని ఏం చేస్తాడంట? తుడిచివేయబడ్డం వలన మనకు కలిగే నష్టం ఏంటి తెలుసా? జీవగ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారే పరలోకానికి వెళ్తారు. జీవగ్రంథంలో ఎవరి పేరు కనబడదో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళతారు. కాబట్టి గమనించాలి, మనం పాపం చేస్తే జీవగ్రంథంలో, దేవుని గ్రంథంలో, నా గ్రంథంలో అంటున్నాడు ఆయన గ్రంథంలో పేరు తీసేస్తాడంట. పేరు కనబడదే కాదు. ఆ పేరు లేని వాళ్ళందరినీ దేవతలతో ఈడ్చుకుని అగ్నిగుణంలో పడేస్తారు. అవసరమా? మీ ఇష్టం. ఇంకా నేను పాపంలోని బతుకుతాను, నా పాపం నా ఇష్టం, నా ఒళ్ళు నా ఇష్టం అంటే తర్వాత కూడా దేవుని ఇష్టం. మరి దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ తర్వాత మాట చదవండి, మూడో మాటగా యెహోషువ గ్రంథం 7:11. పాపం వల్ల నీకు జరిగే డ్యామేజ్, పాపం వల్ల నీకు జరిగే నష్టం. నెంబర్ 1, పాపం వల్ల కుటుంబాలే తుడుచుకుపోతాయి. నెంబర్ 2, పాపం వల్ల జీవ గ్రంథంలో పేరు తీసివేయబడుతుంది. నెంబర్ 3, యెహోషువ గ్రంథం 7:11. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలవలేక తమ శత్రువులు ఎదుట వెనుకకు తిరిగి. ఇప్పుడు నా వైపు చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు హయ్యి, నా వైపు చూడమ్మా, వినండి. హయ్యి అనే పురాన్ని పట్టుకోవడానికి వెళ్ళారు. హయ్యి అనేది ఒక చిన్న పురం అండి. ఎలాంటిది? ఒక చిన్న పురం, చాలా చిన్నదన్నమాట. అయిపోయిందమ్మా? ఓకే, దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడున్నాను? హై అనే పురాన్ని పట్టుకోవడానికి వెళ్ళారంట. వెళితే చాలా చిన్నదే కదా, మీ అందరు ఇక్కడ ఉండిపోయిన చాలా సైన్యం ఉన్న కొద్ది సైన్యంతో వెళ్ళారు. కానీ అక్కడ నిలవలేక, హై అనే పురం ఎదుట నిలవలేక పారిపోయారంట. శత్రువులు ఎదుట నిలవలేక 38 మంది చనిపోయారంట. 38 మంది చనిపోయారంటే 38 కుటుంబాలు రోడ్డును పడినట్టేగా. అది ఇప్పుడు పాపం. ఇప్పుడు దేవుడు చెప్పాడు శపితమైనది ముట్టొద్దు అని. వీళ్ళు ముట్టడం కాదు, ముట్టారు,
తీసుకున్నారు, దొంగిలించారు, సామాన్లు దాచుకున్నారు, బొంకారంట. ఒక తప్పు చేస్తే ఏమంటే ఒక అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కప్పిపెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాలంట? 99 అబద్ధాలు ఆడాలంట. తప్పు చేయడం ఎందుకు? ఆ తప్పును కప్పిపెట్టుకోవడానికి, కవరింగ్లు చేయడానికి, తప్పు మీద తప్పులు చేయడం ఎందుకు? తప్పుపై తప్పు చేస్తూ గొప్పగా మేకప్పులేస్తావే కొండా. తప్పుపై తప్పు చేస్తూ, కొండ అంటే మానవ కొండ. కొండను దేంతో తయారు చేస్తారు? మట్టితో. ఈ మనిషి దేంతో తయారు చేయబడ్డాడు? మట్టితో. ఈ పొట్టను చూస్తేనంట వేదాల శ్యామ్జీ వేదాలయ్య గారికి పాట గుర్తొచ్చిందంట. ఆయన కారులో వెళ్తున్నారంట, ఒక పాడి మీద సేవని తీసుకుని వెళ్తుంటే పెద్ద భారీ మనిషి అంట, ఇంత ఉందంట పొట్ట, ఇట్లా ఊతుందంట. ఇట్లా ఊతుంటే ఆయన మనసులో ఒక పదం మెదిలిందంట, కొండ. కొండ పగిలిపోతే పడేస్తాం, ఈ మానవ కొండ పగిలిపోతే పడేస్తున్నారు కదా అని అప్పుడు ఈ పాట రాసేటంట. తప్పుపై తప్పు చేస్తూ గొప్పగా మేకప్పులేస్తావే కుండా. కప్పలేవుగా పాపము నీవిక, కప్పలేవుగా పాపము నీకిక తప్పదుగా నరకము, నీకిక తప్పదుగా నరకము. అన్ని తెలుసంటావు నాకిక ఎదురు లేదంటావు కుండా. అన్ని తెలుసంటావు నాకిక ఎదురు లేదంటావు. మరణమే ఎదురైతే, నీ మరణమే ఎదురైతే నీ ఆత్మగమ్యమేదంటావు, నీ ఆత్మగమ్యమేదంటావు. ఎగిరెగిరి పడకే, ఎగిరెగిరి పడకే ఓ మట్టి కుండ, పగిలితే పోతావు పనికి రాకుండా. ఎరిగెరిగి చెడితే ఓ మనిషి కుండా, ఎరిగెరిగి చెడితే ఓ మనిషి కుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా, పోతావు ప్రభువుకే పనికి రాకుండా. ఎత్తి ఊరికి ఉత్తరానికి మోసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊరికి ఉత్తరానికి ఎటువంటి తెలుసు కదండి, ఇక నేను అట్లా చెప్పకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆకాన్ అనే ఒక ఏమన్నాలో తెలియట్లా ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి వస్త్రాన్ని చూసి, వెండిని చూసి, తలతలలాడుతున్న చూసి మనసు లాగింది. మనసు లాగితే దాన్ని తీసుకుని గుడారంలో బొంకి దాన్ని దాచుకున్నాడు. అక్కడ ఇజ్రాయేలీయులు ఓడిపోయారు. నేను అంటాను, శపితమైంది నీ ఇంట్లో ఉంటే, శపితమైంది నీ ఒంట్లో ఉంటే నీ కుటుంబానికి అపజయం. వ్యాపారం చేస్తున్నావు, డెవలప్ లేదు. ఉద్యోగం చేస్తున్నావు, డెవలప్ లేదు. నీ ఇంట్లో, నీ పంటలో, నీ పొలంలో, నీ వ్యాపారంలో, నీ చేతి పనుల్లో ఎందుకు అభివృద్ధి లేదో తెలుసా? శాపగ్రస్తమైంది నీలో ఒకటి ఉంది. మలాకి 3:10 మీరు శాపగ్రస్తులు అని దేవుడు ఎందుకు అన్నాడు? మీరు శాపగ్రస్తులని దేవుని దగ్గరే దొంగిలిస్తున్నారంట. దేవుని బిడ్డలో ఏంటండి? దేవుని సొమ్ము, దశమ భాగం యెహోవా సొమ్ము. దేవుని సొమ్ము దొంగిలించడం ద్వారా మీరు శాపగ్రస్తులు. ఆ శాపం ఎవరెవరికి పడద్ది? మరలా నాది సబ్జెక్ట్ కాదు కానీ ప్రభు నడిపింపుని బట్టి చెప్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. సబ్జెక్ట్ కాదన్నానండి, సబ్జెక్టే. ఇక్కడ ఆకాను ఒక్కడు తప్పు చేస్తే ఆకాను భార్యని, ఆకాను పిల్లల్ని కూడా రాళ్ళతో కూడా చంపేశాడు. ఆకాను ఒక్కడే దొంగతనం చేశాడు, కానీ తన భార్యని, బిడ్డల్ని కూడా. ఎవరైతే దేవుని సొమ్ము దొంగిలిస్తున్నారో, లేకపోతే బయట వాళ్ళ కొండలు కాళ్ళు, కొంతమంది మా ఇంట్లో బట్టలు దొంగపడిందండి. ఒకప్పుడు బట్టలు దొంగిలించే వాళ్ళు ఉంటారు, కొండలు దొంగిలించే వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల బంగారం దొంగిలించే వాళ్ళు ఉంటారు, ఏమండి డబ్బు రకరకాల దొంగలు ఉంటారు. ఏ దొంగకైనా నేను చెప్తున్నమాట, దొంగ జీవితంలో శాపం ఉంటుంది. దొంగతనం అనేది పాపము. ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కదండి, నిర్గమాకాండం 20 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ, దొంగతనం చేయకూడదు. దొంగతనం చేశాడు ఆకాను. దొంగతనం చేసి ఒప్పుకోలేదండి, బొంకాడండి, కానీ దొరికిపోయాడు. దొరకనంత వరకే. దొరికితే ఎవరైనా దొంగే. దొరికిపోయాడు మనోడు. ఎందుకంటే ఈ రోజున చాలా మంది శాపగ్రస్తులై ఉన్నారు. ఇదిగో నీ పంటను తిని పురుగులను గద్దిస్తానంటున్నాడు. నువ్వు దీన్ని చేసి శోధించు. దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి నువ్వు దీన్ని చేసి శోధించు. యథార్థంగా బతుకు. నీ యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. భర్త ఒక పంట, అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. భార్య ఒక పంట, నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. పిల్లలు ఒక పంట, నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు. పిల్లల్ని పురుగు పట్టేస్తుంది, భర్తను పురుగు పట్టేస్తుంది, భార్యని పురుగు పట్టేస్తుంది. ఎందుకు తెలుసా? దొంగతనం అనే పాపం మనలో ఉంది. దొంగతనం అనే పాపం ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో ఉందో, తనది కానిది తాను ఆశించుటే దురాశ. సర్వ పాపములకు మూల విత్తనం దురాశ. ఈ ఆకాను దురాశపరుడు, దొంగతనం చేశాడు. దురాశ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు దొంగతనం చేస్తారు. తనది కానిది తాను ఆశించడు దురాశ.
దేవుని సొమ్ము పక్కకి తీసాక అది ప్రతిష్ఠితం. అది మన సొంత ఖర్చులకైనా ఉపయోగించడానికి వీలేదు. ముట్టుకోవద్దు అన్న దాన్ని ముట్టుకున్నాడు, ఆకాను శాపగ్రస్తుడయ్యాడు. ఈ రోజున క్రైస్తవ విశ్వాసుల్లో కూడా అనేక మంది శాపగ్రస్తులు అవుతున్నారంటే కారణం అదే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను అంటాను, ఇక్కడ అపజయం ఎదురైంది, పాపం వల్ల శాపం వచ్చింది, ఆ శాపం వల్ల అపజయం ఎదురైంది, ఆ అపజయం వల్ల అనేక మంది చనిపోయారు. ఇప్పుడు దేవుడు అంటాడు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఇజ్రాయేల్, యెహోషువ నేల మీద మోకాళ్ళుని బూడిద పూసుకుని ప్రభువా 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 అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమన్నా తెలుసా? యెహోషువ, నీవేళ నాకు మొరపెడుచున్నావు, లే, ప్రార్థన నేను విన్నా. పాపం పెట్టుకుని, హృదయంలో పాపం పెట్టుకుని పైకి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి? యోహాను సువార్తలో రాయబడింది, పాపుల మనవి ఆయన ఆలకించడు. యెషయా గ్రంథంలో రాయబడింది, మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను విన్నాను, మీ చేతులు రక్తంతో తడిచినాయి, ముందు మీ చేతులు శుద్ధి చేసుకోండి. మన చేతులు శుద్ధి లేకుండా, అంటే డెట్టలతో కడుక్కోవడం అని కాదని అర్థం. వాక్యం అనే నీటి ద్వారా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. దుప్పి నీటి వాగులెద్దుకు పరిగెత్తినట్లుగా మనం దేవుని వాక్యం అనే నీటి ద్వారా ఉదక స్నానం చేయబడాలి. మనలో ఏ విధమైన పాపము, అపవిత్రత, అసహ్యమైనవి ఏవి ఉండటానికి వీల్లేదు. పాపము దురాశ పాపం చేసేలా చేస్తుంది. ఆ దురాశ దొంగతనం చేస్తుంది, దురాశ వ్యభిచారం చేస్తుంది, దురాశ సర్వ పాపాలకి మూలవెత్తను. దురాశపరుడైన ఆకాను దొంగతనం చేశాడు. ఆ దొంగతనం వల్ల ఇశ్రాయేలీయులు ఓడిపోయారని. ఒక్కడు చేశాడు, సైన్యం అందరికీ చుట్టేసింది పాపం. ఒక్కడు చేశాడు తప్పు, కానీ ఎంతమందికి చుట్టేసిందండి? సంఘంలో ఒక్కళ్ళు చేసిన సంఘం అందరికీ చుట్టేస్తుంది. అవునంటారా కదంటారా? అది నేను ఏదైనా పొరపాటు చేశాను అనుకో, పలానా కృపా మినిస్ట్రీస్ సంఘంలో ఎవరైనా విశ్వాస తప్పు చేశారనుకో, పలానా కృపా మినిస్ట్రీస్. ఒక్కళ్ళకి వస్తుందా పేరు? అక్కడ సంఘానికి వస్తుంది. ఇక్కడ కాకను ఒక్కడు చేశాడు, సైన్యం అందరికీ చుట్టుముట్టేసింది ఆ పాపం, శాపం. యెహోషువ మొరపెడుతున్నాడు, ఏంటయ్యా అలా ఓడిపోయేంటి, చిన్న పురాన్ని జయించలేకపోయేంటి, ఏంటి అపజయానికి కారణం ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలులో శపితమైంది ఒకటి ఉంది, నేను ముట్టొద్దన్నాను, కానీ ముట్టి దాచుకుని బొంకేవారు మీలో ఉన్నారు. మొదట మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మీ ఒంటిలో, మీ ఇంటిలో ఏదైతే శాపగ్రస్త దో దాన్ని తీసేసుకుంటేనే మీకు ఆశీర్వాదం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, నేను వ్యాపారం చేస్తాను, రాణించలేకపోతున్నాను, ఉద్యోగం చేస్తాను, డెవలప్ అవ్వలేకపోతున్నాను, పంట వేస్తున్నాను, నేను డెవలప్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు కారణం? నా జీవితం అంతా అపజయాల పాలు ఎందుకనే డౌట్ మీకుంటే ఇదే మీకు ఆన్సర్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఏంటంటే ఆన్సర్ అంటే, నీ అపజయానికి గల కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞాతిక్రమం ఏదో నువ్వు చేస్తున్నావు. ఆ ఆజ్ఞాతిక్రమం నువ్వు చేసేంత వరకు నీకు నీ వ్యాపారంలో అభివృద్ధి ఉండదు, నీ చేతి పనులు అభివృద్ధి ఉండదు. అర్థమైతే? నూతన సంవత్సరం ప్రభావ, నూతన దీవెని, నూతన ఆశీర్వాదం అంటే ఎలా ఇస్తాడైనా? ముందు నిన్ను నువ్వు శుద్ధిపరచుకో, నేడు నిన్ను నువ్వు శుద్ధిపరచుకో, రేపు అద్భుతం చేస్తా అంటాడు ఆయన. గట్టిగా చెప్పాలి కూడా, ధ్యానం మహిమ పడతా. నా ఇంట్లో అద్భుతం జరగాలనే ఆశ నీకుందా? నా భార్య బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఎలాంటి స్థితిలో ఉన్నా పర్లేదు, నా కుటుంబం బాగుండాలని నువ్వు కోరుకుంటే, ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా నీ కుటుంబ శ్రేయస్సు కోసం నువ్వు ఉంటే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకో. నీ దేహంలో ఉన్న అపవిత్రమైనది ఏంటో చూసుకో ఒకసారి. నీ దేహంలో ఉన్న అపవిత్రమైనది ఏంటో చూసుకో ఒకసారి. ఆకను ఒక్కడు చేసిన పాపానికి తన కుటుంబాన్ని తీసుకొచ్చి రాళ్లతో కొడుతుంటే నేను అనుకుంటాను, ఇలాగా భార్య అనుంటది, ఎందుకండి అనవసరంగా మీరు అలాంటి తప్పు పని చేశారు. ఇప్పుడు మీతోనే కాక ఇదిగో పిల్లలు కూడా చూడండి అలాంటి రాళ్ళ దెబ్బలు తింటున్నారని భార్య పక్క ఏడుస్తుంది. వచ్చిన కష్టాజితులతో కొంతలోనే మనం బతుకుండేవాళ్ళం కదండి, లేనిపోని దానికి పోయి ఎందుకంటే ఇలాంటి తిప్పలు తెచ్చిపెట్టారు, ఇంటికి ఇల్లు కొల్లేరైపోయింది, మన ఇల్లు నాశనం అయిపోయింది కదండి అని భార్య ఏడుస్తుంటే ఆ పిల్లలు ఏడుస్తున్నారు, డాడీ మమ్మీ రాళ్ళ దెబ్బలు తట్టుకోలేకపోతున్నాం. కన్న తల్లిదండ్రుల ముందే పిల్లలు రాళ్లతో కొట్టబడి చంపబడుతుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎలా కలిసిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది చాలా మంది కుటుంబాల్లో జరుగుతుంది. ఇప్పుడు కన్న తల్లిదండ్రుల ముందే పిల్లలు భ్రష్టులైపోతున్నారు, కన్న తల్లిదండ్రుల ముందే పిల్లలు అనారోగ్యగ్రస్తులు అవుతున్నారు, కన్న తల్లిదండ్రుల ముందే పిల్లలు చెడిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞాతిక్రమం. నేను అంటాను, నువ్వు దేవుని మాటను, నీ పిల్లలు నీ మాట అంటారు. నువ్వు దేవుని మాట వెనక నువ్వు దేవుని ఎంత బాధ పెడుతున్నావో, నీ పిల్లలు నీ మాట వెనక నిన్నంత బాధ పెడతారు. ఆదాముని దేవుడు చేసుకున్నాడు, ఆదాముకు దేవుడు చెప్పాడు ఆ పండు తినొద్దని. దేవుడు లేనప్పుడు ఆ పండు తినేసాడు. దేవుడు బాధపడ్డా? ఆ బాధ ఆదాముకి ఎప్పుడే అర్థమైంది తెలుసా? కయ్యను హేబెలును చంపేసినప్పుడు కడుపును పుట్టిన కన్నబిడ్డ చచ్చిపోయి చూడండి, అప్పుడు అర్థమైంది దేవుడు ఎంత బాధపడ్డాడో. నిన్ను బట్టి నన్ను బట్టి ఈరోజు దేవుడు ఆనందంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. నీలో ఏ పాపం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. వెంటనే వితిన్ సెకండ్లో వింటాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, గడిగా చెప్పండి. అది బల్లి మాత్రమే, అది
దాని కంగారు ఏంటంటే మీరు ఎక్కడ దాన్ని కొట్టి చంపేస్తారని దాని భయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దాని అంతా అది వెళ్ళిపోయిద్దిలేండి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, నేను ముగింపులోకి వస్తాను. కొద్ది నిమిషాలు ఉంది మన మధ్యలో. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి మొట్టమొదటి మాట. అది గోడ మీద బల్లి అండి, రాక్షస బల్లి కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. వెళ్ళిపోయిందమ్మా. ఇంట్రెస్ట్గా ఆసక్తిగా అంటున్నారు కదా, మరి సాతానికి చెడగొట్టాలిగా. ఇప్పుడు నేను ఒక్కొక్కటి అడుగుతాను, చెప్పాను. పాపం మొట్టమొదటి మాట ఏం చెప్పాను? పాపం మనిషిని ఏం చేస్తుంది? తుడిచిపెట్టేలా చేస్తుంది. 2, పాపం ఏం చేస్తుంది? జీవగ్రంథంలో పేరు పోయేలా చేస్తుంది. 3, పాపం ఏం చేస్తుంది? ఇప్పుడు చెప్పాగా, అపజయం పాలవుతుంది. అర్థమైందా? 3 మాటలు. తర్వాత 4వ మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. నేను ఇంకా 10 నిమిషాలు ముగిస్తాను. దయచేసి ఎవరు అటు ఇటు తిరగమాకండి, చూడొద్దు. వాక్యం మీద మీ శ్రద్ధ పెట్టండి. మొదటి సమూయేలు అండి 2:17 అండి. ఉందండి మీ బైబిల్లో? లేదా? అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయట యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమేది గనుక వారి పాపము యెహోవా సన్నిధిని గొప్పదని. ఇప్పుడు నా వైపు చూడండి, నా వైపు చూడండి అందరూ కూడా. మీ మైండ్ డిస్టర్బ్ అవ్వకూడదు. మీరు ఎటు చూస్తున్నారో, ఏం వింటున్నారో, మీరు మైండ్ పెట్టారో కూడా నాకు తెలిసిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడికి 2 పిల్లలు ఉన్నారండి. ఆ 2 పిల్లలు హోఫ్ని, ఫినిహాసు. చెప్పండి. వీళ్ళిద్దరూ కూడా ఆ జనాలందరూ కూడా బలి అర్పించుతుంటే ఆ బలి మాంసం, పచ్చి మాంసం తీసుకెళ్ళిపోతున్నారండి. ఆ మందిరానికి ఎవరిని ఆడవాళ్ళు వస్తుంటే అవమానపరుస్తున్నారంటే. అందుకని వాళ్ళ పాపం దేవుని సన్నిధిలో బహుఘోరమైందంట. దేవుడు చూశాడు. దైవజనుడితో చెప్పాడు. దేవుడే చెప్పాడు డైరెక్ట్గా, దైవజనుడా నీ పిల్లల్ని తీసేస్తున్నా. పాపం మరణాన్ని తీసుకొస్తుంది. పాపం ఏం చేస్తుందండి? మరణాన్ని తీసుకొస్తుంది. గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం. త్వరగా. అందుకతడు పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి. మాట్లాడకండి. హోఫ్ని, ఫినెహాసు అను 2 కుమారులు మృతులైరి. ఇప్పుడు చెప్పండి, నా వైపు చూడండి. ముందేమో రిఫరెన్స్ చదివించాను, యెహోవా సన్నిధిలో వాళ్ళ పాపం బహుఘోరమైంది. ఇప్పుడు ఏమైపోయారు? ఇద్దరు ఒక్కరోజే కడుపును పుట్టిన 2 పిల్లలు చచ్చిపోతే ఆ కన్న తండ్రికి ఎంత బాధ ఉంటుందో చెప్పండి. ఆ మరణ వార్త విని దైవజనుడు వెనక్కి తిరిగి పడిపోతే మెడ తిరిగి చనిపోయాడు. అంటే భర్త చనిపోయాడని తన భార్య ఆ మరణ వార్త విని, గర్భిణీ స్త్రీ బిడ్డకి జన్మనిచ్చి, ఇకాబో అంటే భర్త చనిపోయాడనే బాధ కంటే మందసం పట్టబడిననే బాధ ఎక్కువైపోయింది ఆమెకి. మందసం శత్రువుల చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆ మాట విని ఇకాబో అంటే ప్రభావం మెడలిపోయాను అని చెప్పాడు. ఆ మాట పలికి ఆమె చనిపోయింది. 2 యవనస్తులు ఒకసారి చనిపోయారు. ఆ వార్త విన్న తండ్రి చనిపోయాడు. ఆ వార్త విన్న ఫినెహాసు భార్య చనిపోయింది. దేవుని సన్నిధిలో నువ్వు పాపం చేస్తూ దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నావంటే నీ పాపం నిన్ను పట్టుకుంటే జాగ్రత్త. దేవుని మందిరానికి వస్తున్నావు, ఓ పక్క మందిరం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నిష్టానుసారంగా మాట్లాడుతున్నావు, నిష్టానుసారంగా చేస్తున్నావు, నిష్టానుసారంగా బ్రతుకుతున్నావు అంటే దేవుని మందిరానికి రాకుండా ఉండొచ్చండి. ఏదైనా పాపం పాపమే. నువ్వు బయట చేసిన పాపమే, మందిరానికి వచ్చి చేసిన పాపమే. పాపం మరణ పాశమే నిన్ను పట్టుకుంటుంది ఏనాడో ఒకరోజు. దేవుడు ప్రతి ఒక్కరికి దీర్ఘాయువునిస్తాడు. ప్రసంగి 7:17 ఉంది, నీ కాలమునకు ముందుగా నీవేలా అంటే దేవుడు మనకి ఏం కాలం ఇచ్చాడు? దీర్ఘాయువు ఇచ్చాడు. మరి 30 సంవత్సరాలకి ఎందుకు చచ్చిపోతున్నారు? 22 సంవత్సరాల యవనస్తుడు ఉలెట్టుకుని చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? 30 సంవత్సరాల కుర్రోడు, 30 సంవత్సరాల యవనస్తుడు లివర్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? పాపం. వద్దు. ఇదిగో ఈ రోడ్లో మరమ్మతులు జరుగుతున్నాయి, ఈ రోడ్డు మళ్లించడమైంది, దయచేసి ఆ పక్కగా వెళ్ళవలని బోర్డు పెట్టారు. కానీ ఆ బోర్డు చూసినా కూడా మూర్ఖత్వం. అట్టే వెళ్ళాడు, స్లిప్ అయి పడిపోయి బ్రెయిన్ డెడ్ అయి చచ్చిపోయాడు. కారణం ఏంటి? గర్వం, అహంకారం, అవిధేయత. కాబట్టి గమనించాలి, అనేక మంది ఈ రోజున తన కాలానికంటే ముందుగా చనిపోతున్నారు. పాపం మనిషిని విలువ లేకుండా చేస్తుంది. పాపం మనిషిని పతనమయ్యేలా చేస్తుంది. పాపం మనిషిని అభివృద్ధి లేకుండా చేస్తుంది. పాపం త్వరగా చచ్చిపోయేలా చేస్తుంది. పాపం చూడండి దేవునికి దూరం చేస్తుంది. పాపం వల్ల తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు, పాపం వల్ల దేవుని గ్రంథంలోంచి పేరు కూడా తుడిచివేయబడుతుంది. ఆఖరి మాట చూడండి, పాపం వల్ల ఏం జరుగుతుందో చూడండి. కీర్తన 51:12. దావీదు మహారాజు దావీదు మహారాజు పాపం చేశాడు బత్షెబాతో.
ఆ పాపం చేసిన సందర్భంలో రాసిన కీర్తన ఇది. నీ రక్షణ ఆనందం మరల నాకు పుట్టించుము. 14 వచనం చదవండి. రక్తాపరాధము నుండి నన్ను విడిపింపము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానం చేయను. ఈ మాట ఆయన కలిసి చెప్పండి. దేవా, రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు. తిమోతి గారు చెప్తున్నారా? రక్షణ ఆనందం మరలా నాకు పుట్టించు అంటే పాపం చేసినప్పుడు ఏం పోయిద్ది? ఆనందం పోయిద్ది, రక్షణ పోయిద్ది. యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి, దొంగల చేతికి చిక్కాడు. ముందు ఏం లాగేసుకున్నారు? వస్త్రం లాగేసుకున్నారు. రక్షణ అనే వస్త్రం లాగేసుకుంటాడు దొంగ, సాతానుడు. దొంగతనం హత్యను నాశనం చేయడానికి వచ్చిన కానీ మరి దేనికి రాడు. అపవాది సాతాను నీ రక్షణను లాగేసుకుంటా చూస్తాడు. చాలా మంది రక్షణ పొంది కూడా బాప్తిసం తీసుకుని కూడా లోకంలోకి వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళు దొంగల చేతికి చిక్కేశారు. వాళ్ళు ఆ దొంగ ఏం చేశాడు తెలుసా? అక్కడ ఆ భక్తుని ఆ దొంగ చేతికి చిక్కినప్పుడు ఆ దొంగలు ఆ భక్తుపరుని వస్త్రం లాగేసుకుని తన దగ్గర ఉన్నవన్నీ కూడా అన్ని లాగేసుకుని ఏమంటే కొర ప్రాణంతో విడిచిపెట్టిపోయాడంట సాతాను. భక్తి జీవితంలోకి వచ్చిన తర్వాత భక్తి రోషం కలిగిన భక్తి చేయాలి, యథార్థమైన భక్తి చేయాలి, పవిత్రమైన నిష్కలంకమైన భక్తి చేయాలి. నామకార్థంగా భక్తి చేయడానికి వీల్లేదు. నువ్వు బయటికి వెళ్ళి ఇష్టానుసారమైన పనికిమాలిన చేష్టలు చేసి మందిరానికి వచ్చి ప్రభు అంటే చీపో అవతలగా అంటాడు ఆయన. అర్థమవుతుందన్నమాట. ప్రభు అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళడం. మత్తయి 7:21. కొంతమంది సేవకులు వెళ్ళి అంటున్నారు, దేవా మేము అద్భుతాలు చేసాం, నువ్వెవడో నాకు తెలియదు అవతలకో. మేము ప్రవచనాలు చెప్పాం, నువ్వెవరో నాకు తెలియదు అవతలకో. అయ్యా మేము ఏం చేసాం? దెయ్యాలను నిలగొట్టాం, నువ్వే పెద్ద దెయ్యంగడు అవతలకో. ఎవరితో అన్నాడు వేసే ఆ మాట? సేవకులతో, సువార్థికులతో, ప్రవచనాలు చెప్పేవాళ్ళతో. ప్రవచనాలు చెప్పినంత మాత్రాన, దెయ్యాలను వెళ్ళగొట్టినంత మాత్రాన, రకరకాల స్వస్థతలు చేసినంత మాత్రాన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారా? దేవుడు అక్కడ యేసు ప్రభువుల వరకు మాట అన్నారు, ప్రభు అని పిలిచేవాడు దేవుని రాజ్యానికి ప్రవేశించడు కానీ తండ్రి చిత్త ప్రకారం అంటే చాలా మంది సువార్థికుల్లో కూడా సేవకుల్లో కూడా తండ్రి చిత్తం చేయట్లేదు అన్నమాట. విశ్వాసులే కాదు, సేవకులు కూడా అలా ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు. నేను ఒక మాట అడుగుతాను చెప్పండి. బుద్ధి గల కన్యలు, బుద్ధి లేని కన్యకలు, వీరు అందరు కలిసి ఎంతమంది? అందరు కలిసి 12 మంది. అమ్మో, ఇంకొద్దరిని కలిపారండి మీరు. ఏసు రక్తమే జయం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వీళ్ళలో ఎవరు పడుకున్నారు, ఎవరు పడుకోలేదు? 5 5. ఆహా, మీ బైబిల్ అలా ఉందన్నమాట. అది పాయింట్. దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళందరూ కునికి నిద్రించుచుండిరి. అందరూ నిద్రించుచున్నారు కానీ కొందరికి మెలకు ఉంది, కొందరికి మెలకు లేదు. కొంతమందిని చూడండి, ఎంత లేపినా లేగరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది చిన్ని గారు అన్నారు, టైంకి లేచారంట. మన వాళ్ళు టైంకి లేగరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే వినండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ నిద్రించారు కానీ యేసు ప్రభుల వారు వచ్చినప్పుడు బోర శబ్దం విని 5 లేచారు. వాళ్ళే లోపలికి వెళ్ళారు. వినని వాళ్ళ ఆలస్యంగా లేచిన వాళ్ళందరూ ఏమైపోయారు? గేట్ దగ్గరే ఆగిపోయారంట. ఆలస్యంగా లేచే వాళ్ళారా కందలగడ్డ లేవండి ఇక్కడి నుంచి. దేవుని స్తోత్రం చెప్పండి. 10ంటికి 11ంటికి యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. ఇక అది సబ్జెక్ట్ కాదు కానీ దావీదు గారు అంటారు, రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించు. పాపం చేయడం వల్ల రక్షణ ఆనందాన్ని మనం పోగొట్టుకుంటాం. భోజనాల కార్యక్రమం లేదు కాబట్టి ఒక 10 నిమిషాలు చెప్పమంటారా, ముగించమంటారా? మహాటానికి చెప్పారా, నిజంగా అన్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చక్రి గారు అంటున్నారు, మేము బేవారు వెళ్ళి అలసిపోయి వచ్చామండి పాస్టర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి గృహగుడికి అంటే ఈ సంవత్సరం ఇక గృహగుడికి లేవు కదా. సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనాలు చదివేలోపు నేను ప్రశ్న అడుగుతాను, చెప్పండి. పాపం వల్ల వచ్చే నష్టాలు చెప్పాను కదా. పాపం వలన తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు, పాపం వల్ల జీవగ్రంథంలో పేరు తీసేయడం జరుగుద్ది, పాపం వల్ల అపజయం వస్తుంది, పాపం వలన మరణం వస్తుంది, పాపం వలన ఆనందం కోల్పోతాం. ఇన్ని చెప్పాను కదా. ఇప్పుడు మీలో బాప్తిసం తీసుకొని వాళ్ళని తీసుకుని లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని అడుగుతున్నా, పాపం నుంచి విడిపించబడాలని ఆశ మీకు ఉందా? శ్యామలగా చెప్పండి. నాకు వీళ్ళకంటే మీ ముఖం కనబడుతుంది. పాపం నుంచి విడుదల పొందకపోతే ఇన్నున్నాయి సమస్యలు. దేవుని స్తోత్రం చెప్పండి. కుష్ఠరోగం ఒకటి వచ్చాడండి. నేను ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్ ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఓ పాట ద్వారా ప్రసంగం చేసేస్తా. దేవుని స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టద్దు,
డ్రమ్ము కూడా కొట్టద్దు, వినండి చాలు. కుష్ఠిరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు. అంటే మనం ఇప్పుడు యేసును వేడుకోవాలి. కుష్ఠరోగి ఏం వేడుకున్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. కుష్ఠరోగంలో రకరకాల కుష్ఠులు ఉన్నాయి. బొల్లు కుష్ఠ ఉంది, ఏమండి, రకరకాల కురుకుడు కుష్ఠ ఉంది. ఇలా శరీరం తినుకుంటే వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లాగా అర్థమవుతుందా? అలాగే కుష్టి శరీరాన్ని తినేస్తుంది, కానీ పాపం అని కుష్టి ఆత్మీయతని తినేస్తుంది. అర్థమవుతుందండి? ఆత్మీయతని తినేస్తుంది. కుష్ఠరోగి వేడుకున్నట్టు ఇప్పుడు మనం వేడుకోవాలి, ప్రభువా ఈ కుష్ఠరోగంతో నేను పడలేకపోతున్నానయ్యా, నన్ను శుద్ధిని చేయి ప్రభు అని వేడుకున్నట్టు మనం కూడా ఈ పాపంలో నేను బ్రతికి అయ్యా అసహ్యం చిరాకు అందరూ అసహించుకుంటున్నారయ్యా. పాపంలో బతికే వాళ్ళు ఎవరైనా అసహ్యం మెచ్చుకుంటారండి? తాగుబోతుని ఇంటికి పిలిచి కూర్చేస్తారా? అసహించుకుంటారా? అది నేను అనేది అదనమాట. విలువలేనటువంటి నాకు విలువలేని జీవితం నాకు వద్దయ్యా, నలుగురు మెచ్చేలా ఉండాలయ్యా, కాకిలా కలకాలం బతకంటే హంస 6 నెలలు బతికి మేలయ్యా, ఈ పాపపు జీవితం నుంచి నాకు విడుదల దయచేయి, నేను మానేయాలనుకున్నాను మానలేకపోతున్నానయ్యా, నీ కృప ఉంటే నేను విడిపించబడతానయ్యని ఆ వ్యక్తి ఎలా వేడుకున్నాడో, కుష్ఠరోగం అనేది ఎంత డేంజరో, పాపం అనే కుష్ఠు అంతకంటే డేంజర్. కుష్ఠిరోగి ఒకడొచ్చాడు, యేసును వేడుకున్నాడు, ప్రభువా నీకు ఇష్టం అయితే బాగు చెయ్యగలవన్నాడు. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది. యేసు చెయ్యని తాకగానే వెంటనే రోగం పోయింది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. నీకు కూడా విశ్వాసం ఉంటే నీ రోగం నయమవుతుంది. భారము చేత అలసియున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇతను భారం, పాపమని భారంతో ఉన్నాడు, విడిపించబడ్డాడు. ఇంకొక మాట చెప్తాను వినండి, ఇంకొక చరణం పాడతాను. పాపపు కుష్ఠుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. పాపం నుంచి కుష్ఠు నుంచి విడిపించబడిన వ్యక్తి పాడుతున్న పాట. పాపపు కుష్ఠుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపడాగులు కడిగి, నా పాపడాగులు కడిగి శుద్ధుని చేసితి వానాదేవా, శుద్ధుని చేసితి వానాదేవా. గురిలేని జీవిత దరిజేరుటెన్నడు దేవా, లోకాశలకు నీవు లొంగి. విన్నరా? లోకాశలు, శరీరాశలు, జీవపుడ్డం, ఇవన్నీ లోకాశలకు నీవు లొంగి, లోనకు మూలుతూ కృంగి. ఆ లోకాశలు ఏం చేసి నిన్నేమైనా ఉద్ధరించినయా? నీ ఒళ్ళు గొల్ల, నీ ఇల్లు గొల్ల. లోకాశల వెంట పరిగెడుతున్నావు, నీ ఇల్లు గుల్ల అయిపోతుంది, నీ ఒళ్ళు గుల్ల అయిపోతుంది. లోకాశలకు నీవు లొంగి, లోనకు మూలుతూ కృంగి, ఎదలోన ఎండి నశించి, ఎదలోన ఎండి నశించి, ఏమియు లేక కృషించి. ఏముంటది ఇంకా? సర్వం పోయే. సర్వం పోయాక ఎవరు వచ్చిందంట? చేతులు గాలికి ఆకలెట్టుకున్నాడంట. నువ్వు ఊపిరి ఉండగానే, బతుకుండగానే, నీకు అవకాశం ఉండగానే, ఆయుష్ ఉండగానే ఇప్పుడైనా మారు, లేకపోతే నరకానికి పోతావు. ఇంకొక మాట ఇంకెలా చెప్పండి, నేను దీనత్వం నాకు రాదు ఇంకా అంతకు మించి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవించ నీవు వేసారి, పయనించు ఓ బాటసారి. జీవించ నీవు వేసారి, పయనించు ఓ బాటసారి. ఇంకెంత కాలమీ బ్రతుకు, ఇంకెంత కాలమీ బ్రతుకు, ఇకనైనా యోచించు ఒకసారి, ఇకనైనా యోచించు. యోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? పాపం వల్ల ఎంత లాస్ అయిపోయావో. ఇంట్లో విలువ లేదు, బయట విలువ లేదు, ఇంట్లో డబ్బులు లేవు, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఒంటి నిండా జబ్బులే, ఇంటి నిండా రోగాలే, ఇంటి నిండా అప్పులే. ఏంటా భారం? పాపపు భారం. పాపం నీకు తీసుకొచ్చిన గిఫ్ట్, పాపం చేయటం వల్ల నీకు వచ్చిన బహుమానం. ఆధ్యాత్మికమే పాపం, పాపం వల్ల వచ్చిన జీతం, నీ శాలరీ.
6 అడుగుల మనిషి 6 అంగుళాల సెగట్ని జయించలేకపోతున్నాడంట. అర్థమవుతుందా? గుండెలు తూట్లు పెట్టేస్తున్నా సరే. మన యేసన్న గారు పాట పాడారు. ఏంటంటే పాట, గుప్పు గుప్పు మన వదిలేస్తావు, తప్పంటే అసలు ఒప్పుకోవు, ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. దేని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా కిరణ్ గడు వస్తే పాట పాడించేవాడిని. మా కిరణ్ గడు బాగా పాడతాడు. అడు వచ్చిరని మాటలతో ఈ పాట బాగా పాడతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. వాడు పాపం ఈ మధ్య పెద్ద మనిషి అయిపోయాడు. పెద్ద పెద్ద చొక్కాలు వేస్తున్నాడు. ఊరి ఏంటంటే ఎవరిదరా చొక్కానా? నేనే కొనుక్కున్నాను బావా, 1000కి 4 చొక్కాలా, 1000కంట అని చూడన్నాడు. షర్టు చూస్తే నేను బీసిపోయి ఎవరికి అనుకున్నా. నేను వెనక నుంచి చూస్తాను, ఏ పెద్ద మనిషి అని చూస్తే మా కిరణ్ గారు ఏంట్రా ప్రార్థనకి రావంటే ఫ్రైడ్ రైస్ బండి గడికి వెళ్ళాడు. పాపం కష్టజీవి అయిపోయాడు. చొక్కా పెద్ద చేసేసాడు, పెద్ద పనులు పెట్టేస్తాడు, పెద్ద పనులు చేస్తున్నాడు. మా ఊడు బాగా పాడతాడు ఈ పాట. ఏ పాట అంటే, ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరతువు, యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి ఆ పరమున చేర్చును. ఓ మానవ, పాడండి. నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం. 2 నిమిషాలు ముగిస్తాను, పాడాలి. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు. పడాలి. ఎంతకాలము పాపములోనే, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు, యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును, యేసును నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్యే తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని బట్టి కుటుంబ క్షేమం కోసం రాజమణి గారు ప్రార్థన చేస్తారు. మైక్ వెనక్కి ఇవ్వండి, అందరూ ఏకీభవించండి. ప్రార్థన ఇవ్వండి, అందరికి వినిపించాలి కదండి. అందరూ తలలు వంచండి. స్తుతి నాయనా, స్తుతి బాబు, స్తోత్రం తండ్రి, స్తుతులు కారకుడైన మా ప్రియ పరలోకపు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, నీ బంగారు పాదాలకి ఎలాది వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన 2024 గతించిపోయిందయ్యా. 25లో 2వ తారీఖులో మమ్మల్ని సజీవులుగా ఉంచావంటే కేవలం నీదయ్యే ప్రభా, నీ కృపే తండ్రి. నాయన మాకన్నా ధనవంతులు, బలవంతులు, విద్యావంతులు, నాయన జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రభా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ తండ్రి, మాలో నిజముగానే ఏ మంచి లేదు ప్రభా. అయ్యా, మేము పాపములోనే పుట్టాం, పాపంలోనే జీవించాం, పాపంలోనే బ్రతుకుతున్నాం తండ్రి. మా కోసం నాయన నువ్వు రక్తానికి సిందించి ప్రభా, నాయన నా కోసం, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు నాయన ఈ గృహంలో ఈ బిడ్డలు నాయన 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 ఈ స్తుతి కూడికి నాయన అయ్యా నాయన నాయన జరుపుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన నీకే మొరపెట్టుకునే వారిగా ఉంటాని సహాయం చేయండి ప్రభా. పాపాన్ని విడిచిపెట్టి నాయన
నీ కొరకు నాయన బ్రతికేవారిగా మమ్మల్ని ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అవునయ్యా. నిజమే తండ్రి, మేము విడిచిపెట్టాలని విడిచిపెట్టలేం కానీ తండ్రి నీ కృప ఉంటే మేము విడిచిపెడతాం ప్రభా. అవునయ్యా. నీ కృపతో నాయన మమ్మల్ని నన్ను నింపమని నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. అవునయ్యా. నీ సన్నిధిలోనే నీకు మొరపెట్టే వారిగా ఉంటానికి సహాయం చేయండి ప్రభా. అవును తండ్రి. ఆకాను నాయన పాపాన్ని విడిచిపెట్టలేదు ప్రభా, అందుకే నాయన రాళ్లతో కొట్టబడ్డాడు తండ్రి. అవునయ్యా. నాయన కయ్యను కూడా నాయన కోపంతో నాయన రగిలిపోయాడు తండ్రి, దేశ దిమ్మరైపోయాడు ప్రభా. నాయన మేమేం విడిచిపెడతలేదు తండ్రి, ఏం పట్టుకున్నాం ప్రభా. నాయన ఏం విడిచిపెట్టాలో నాయన నాతో మాతో మాట్లాడేవు తండ్రి. నాయన నిజముగానే మన్ను నిన్ను స్తుతించదు కదా ప్రభా, సజీవులుగా మమ్మల్ని ఉంచావంటే తండ్రి ఈ సంవత్సరమైన మేము నీతిగా బతకాలని తండ్రి, ఈ సంవత్సరమైన యథార్థంగా జీవించాలనే ప్రభా. మాలో నాయన ఏం విడిచిపెట్టుకోవాలో మాతో నాతో మాట్లాడేవు తండ్రి. యథార్థమైన హృదయం కలిగి నేను ఉంటాను సహాయం చేయండి ప్రభా. నీ సన్నిధిలో నాయన గడిపే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నాయన అంటగట్టబడిన జీవితం మాకు దయచేయండి ప్రభా. యేసయ్యా మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మమ్మల్ని విడిచిపెట్టొద్దు తండ్రి. యేసువర్ధన్ గారిని జ్ఞాపం చేసుకోండి ప్రభా, రాంబాబు గారిని జ్ఞాపం చేసుకోండి తండ్రి, ముగ్గురు బిడ్డల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా, అల్లుల్ని మనవాళ్ళందరినీ జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాయన కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు ప్రభా, బిడ్డకు కూడా ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఈ కుటుంబానికి రావాల్సిన దేవుని ఆశీర్వాదం దయచేసి పెట్టండి అయ్యా. నాయన ఈ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి, నువ్వు హృదయాలు ఎరిగిన దేవుడు, అంతరంగాన్ని ఎరిగిన దేవుడు ప్రభా. ఈ బిడ్డల పక్షాన్ని మీరే కార్యం చేసి పెట్టండి తండ్రి. నాయన ఈ బిడ్డలను దాటిపోవద్దయ్యా, నాయన విడిచిపెట్టొద్దు తండ్రి. నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఈ బిడ్డ నాయన సాక్ష్యం చెబుతుంది నాయన, అయ్యా ఇంకను నేను ఎక్కువగా నాయన దేవుడి సన్నిధిలో ఎదగాలని తండ్రి, యథార్థంగా ఉండాలని నాయన ఒప్పుకుంటుంది ప్రభా. ఆ బిడ్డ నాయన దీవెనత్వం నీకు తెలుసు కదా ప్రభా. ఆ బిడ్డ నాయన ఎలా ఉంటుందో నీకు తెలుసు తండ్రి. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా, నీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. నాయన మీరే కార్యం చేసి పెట్టండి అయ్యా. నాయన సేవకుని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి, సేవకురాలను కూడా జ్ఞాపం చేసుకోండి ప్రభా. నాయన సోమక్కను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన ఎంత నాయన సలైన తండ్రి, వృద్ధాప్యంలో నాయన నీ మాటలంటే ఎంత ఆసక్తి ప్రభా. నాయన ఆ తల్లికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు దేవా. అయ్యా అలాంటప్పుడు మేము సిగ్గుపడుతున్నాం తండ్రి, మేమెందుకు నీ సన్నిధిలో నిలవలేకపోతున్నాం అనుకుంటున్నాం ప్రభా. అట్టి కృప నాకు కూడా దయచేసి పెట్టండి అయ్యా. యేసయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి, ఎవరిని విడిచిపెట్టొద్దని ప్రభా. ఎన్నిక లేని నా ప్రార్థన ఆలకించమని ఈ కొద్ది మనల్ని నీ పాద సన్నిధి చేర్చుకుని నాయన భద్రపరచు ముద్రపరుచుకుంటారని యేసుక్రీస్తు నామములో తండ్రి మిక్కిల వినయంతో ప్రభా బ్రతిమలాడి ఏడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన తల్లి గారికి వందనాలు, ఎక్కించిన వారందరికీ వందనాలు. క్లాప్ చేసి కింద పెట్టండి. గాడ్ బ్లెస్ యు ఆల్.